అవన్నీ ఎందుకులే కానీ నమస్కారం అండి. నా పేరు రాదండి. నా పేరు గోపాలం అండి. మేమే రాధా గోపాలం అండి. మాది ఆదర్శ జంట అండి. ఫేస్ కి సర్జరీ చేసుకుంటాను హాస్పిటల్కి వెళ్ళావు, అలానే వచ్చావు? ఆపరేషన్ థియేటర్ కి వెళ్తుంటే నర్స్ మేడం చెప్పిందండి, జాగ్రత్తగా ఉండు, నీకు ఫస్ట్ టైం ఆపరేషన్ కదా, అస్సలు భయపడకని చెప్తే భయమై పారిపోయి వచ్చిన. అదేంటి నర్సు నీ గురించి మంచి చెప్పింది కదా? జాగ్రత్తలు చెప్పింది నాకు కదండి, డాక్టర్ కి. నా పేరు చిచ్చు అండి. నా పేరు బుడ్డ అండి. మేము చిచ్చుబుడ్డ అండి. మేము ఈ కాలనీకి ఆదర్శ దంపతులం అండి. మాదందరిది ఒకటే కాలనీ, ఎప్పుడు కలిసిమెలిసి ఉంటాం సార్. ఏంటి పండుగారు, ఏంటండి ఈరోజు మీ ఫేస్ కొంచెం డల్ గా ఉంది? అదే లేదు, బానే ఉంది. లేదండి, ఏదో డల్ గా అనిపిస్తుంది. ప్రతిరోజు అలా ఉండదే. గ్లామర్ రావడానికి ఏమైనా ఫ్రూట్స్ పెడతాను రావే. బుడ్డి గారు, మీరు రోజు రోజుకి కొంచెం వైట్ గా అవుతున్నారు, ఏదో సీక్రెటా? ఇది అబద్ధం. లేదండి, ఏదో ఉంటది. లేదండి, రండి. సరే రావే, ఇంటికి వెళ్ళిపోదాం. అరే ఏంటి నువ్వు ఇంకా రాకుండా ఎక్కడున్నావు? ఏట్రా అదే ముంచో మూత అనిట్టుకుంటే నీకు తెలిసిపోయిందా? ఆ కప్ప మూతిదాయి కలర్ వచ్చిందని నీకు తెలిసిపోయిందా? తప్పకుండా భార్య అలిగిందని తెలియదురా? ఈ ముక్కలేనాడు నా జీవితం ముక్కలు ముక్కలు చేశాడే. అయ్యయ్యో, వస్తే తప్పే, అలా అనకూడదే. పక్కింటి వాళ్ళకి కళ్ళు పోతాయే. పక్కింటి దానికంటే నా కళ్ళు పోతాయా? నా కళ్ళు పోతే దాంతో సినిమాలకి సికాలకి వెళ్తావా? నాకు తెలుసురా. చేసిన గుడి చెట్టు పని కొట్టేస్తాడమ్మా. నా కాలు చేతులు పెట్టాడమ్మా. చిన్న కథ కదిరిద్యా. ఎరా సిగ్గు లేదురా? ఆడవాళ్ళని పట్టుకొని కొడతావరా? సిగ్గు లేదురా? ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. రేయ్, ఆడవాళ్ళను పూలా చూసుకోవాలరా, అలా కొట్టద్దు, అర్థమైందా? అమ్మ కొట్టండి అమ్మా, మేము చెప్పాం. సంపేస్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. పదండ్రా. నమస్కారం అండి జానీ మాస్టర్ గారు. ఇది నా నమస్కారం మేడం. బాగున్నారు, చాలా అందంగా. మీరు నా దగ్గర పెట్టాలి, ఇంకేదో అనుకుంటారయ్య గారు. ఇది నా ఇంట్లో పని మనిషి అని చెప్తానా? దీన్ని నేను మొన్ననే నమస్కారం నవదీప్ గారు మీరు మొన్న దగ్గరే పెట్టాలి, ఇంకేదో అనుకుంటారయ్య గారు. చెప్తా మేమేం అనుకోలేదు, ఇప్పుడు అనుకుంటున్నాం. దీన్ని మొన్ననే పనిలో పెట్టుకున్నా. ఇప్పుడు ఇది నేను కలిసి ఇద్దరం కలిసి మీ సారీ డ్రెస్ బాగుందండి. ఏం చెప్తున్నారు అయ్య గారు? అతను ఏదో ఊహించుకుంటాడు అయ్య గారు. అదే అండి, పొలం పనికి వెళ్తామని చెప్తాను. మీకు విషయం చెప్పాలండి. సుబ్బారావు వస్తున్నా. ఇతను ఎప్పుడు ఇంతేనండి, ఎంతసేపు సగం సగం మాటలే మాట్లాడతాడు, ఏది పూర్తిగా మాట్లాడు. పొలం పనులకి వెళ్తున్నామని చెప్తున్నాడు, నేను కూడా వెళ్ళొస్తానే. వచ్చారమ్మా నంగనాచులు. వీళ్ళిద్దరిలో నా మొగుడు ఎవరి బుట్టలో వేసుకున్నారో ఇప్పుడు తేలుస్తా. యాండి ఏంటే? యాండి, నా కాళ్ళు లాగేస్తున్నాయండి. తల కూడా కొంచెం తుడిచి పెట్టండి. నేను ఎందుకే తుడుస్తాను? నేను మొగోడిని. ఏట్రా తుడుస్తానే. తుడు. ఏంటండి మీరు ఊడుస్తున్నారు? మీ ఆవిడ గారు లేరా? మా ఆవిడికి ఒంట్లో బాగాలేదండి, అందుకే నేను తుడుస్తున్నాను. ఇటు ఇవ్వండి, నేను ఊడుస్తాను. అది అవసరం లేదు, పర్లేదు. ఇరుగు పురుగు అన్నాక ఆ మాత్రం సాయం చేసుకోవాలి కదా. అది ఇరుగు పురుగు కాదండి, ఇరుగు పొరుగు అండి. ఒకసారి ఇక్కడ చూసి చెప్పండి. పురుగే అండి. ఇటు ఇవ్వండి. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అమ్మోయి తుడుస్తుందో నా మొగుడు తుడుచుకెళ్ళిపోతుందో. అయిపోయిందండి. చాలా థ్యాంక్స్ అండి.
అయ్యో మీరు ముగ్గేస్తున్నారేంటి మీ ఆవిడ లేదా? అంటే మా ఆవిడకి కొంచెం కాలు నొప్పులు ఉందంట అండి, అందుకే నేను ముగ్గేస్తున్నాను. అయ్యో నేను వేస్తాను ఇటు ఇవ్వండి. పర్లేదులేండి. అయ్యో ఇవ్వండి అయ్యో పర్లేదులేండి. అయ్యో ఇవ్వండి. అయ్యయ్యో. చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు ఇలాగా? ఊడ్చావా? ఊడ్చాను. బాగా ఊడ్చావా? బాగానే ఊడ్చాను. అక్క చూసావా అక్క, నా ముందే ఎన్ని నంగ నచ్చగా ఏదో నాకు నేను మొగండి కాబట్టి ఓడవరో రాదు కాబట్టి ఆవిడ హెల్ప్ చేశారు, దానిలో తప్పే ఉంది. ఆడదాన్ని నాకే రోజు ఎవరికి సాయం చేయడానికి రాలేదమ్మా, ఇంతోటి మొగోడికి సాయం చేయడానికి వచ్చాడంట అమ్మా. అమ్మా ముగ్గేసావా? పక్కింటి ఆవిడేసింది. ముగ్గేసిందా? ముగ్గులేపు నేను దింపిందా? దొరికింది సంతరా ఇదే తప్పే, ఏదో నాకు ముగ్గు రాదని 3 చుక్కలు ముగ్గేసింది, దానిలో తప్పే ఉంది. నేను ఎన్ని చుక్కలు ముగ్గేసాను తెలీదే. మరి మొన్న తెలీదే. దాని చుక్కలు లెక్కెత్తన్నా, చుక్కలు లెక్కెత్తలేదమ్మా. చుక్కలు లెక్క అసలు నేను ఏం చేశాను? అయ్యో సారీ అండి. ఏంటి మా ఆయన చాలా మంచోడండి, అసలు కన్నేసం కన్నెత్తి కూడా ఏ అమ్మాయిని చూడండి. నేనే కొంచెం ప్రేమ ఎక్కువైతే ఇలా ముద్ద ఆడుతుంటాను అంతే. పదండి. వెళ్ళొస్తాను. ఇవ్వండి. ఆఫీస్ నుంచి అమ్మాయి కాల్ చేసింది. హలో, మా రిసెప్షనిస్టే. బయలుదేరి వస్తున్నాను సార్, ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఓకే ఓకే బాయ్ బాయ్. వచ్చేస్తున్నానండి. బాయ్ బాయ్. ఏంటి మీ ఆయన అక్కడికి వెళ్తున్నట్టున్నాడు? ఆఫీస్ నుంచి అమ్మాయి కాల్ చేస్తే వెళ్తున్నాడు. అమ్మాయా? ఆఫీస్ కి వెళ్తున్నాడో, అమ్మాయితో పార్క్ కి వెళ్తున్నాడో, పబ్ కి వెళ్తున్నాడో? మాట్లాడు మంచిగా రాని. మీ ఆయన చాలా మంచోడమ్మా, ఒకవేళ అమ్మాయి మంచిది కాకపోతేను? మా ఆయన అలాంటోడు కాదు, నాకు తెలుసు. మీ ఆయన చాలా మంచోడమ్మా, కానీ ఇలాంటి అమాయకమైన భార్యలకి ఈ కాలం భర్తలు అలాగే చేస్తున్నారు మేడం, మీకు తెలుసా? మీ ఆయన మాత్రం జాగ్రత్త అమ్మా, చాలా మంచోడు మీ ఆయన. పెట్టావుగా, గల్లీకి ఒకళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు. మా ఆయన చాలా మంచోడే, అమ్మాయి చేయంగానే అలా ఉరికెత్తుకుని వెళ్ళాడేంటి? రాని నా కొడుకు, నేను చెప్తాను వాడికి. వాడు అలాంటోడే, నాకు తెలుసు, ముందు నుంచి నాకు తెలుసు వాడు అలాంటోడే. జానకి ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నావు? మా ఆయనకి ఆఫీస్ నుంచి అమ్మాయి కాల్ చేసింది, పక్కింటి రాధా ఉంది చూడు, అదేదో నోటికొచ్చినట్టు వాగింది. దాని మాటలేం పట్టించుకోకే, అందరి మగాళ్ళు దాని మొగుళ్ళలా ఉంటారనుకుంటుంది అది, కానీ మన మొగుళ్ళు చాలా మంచి వాళ్ళు కదా. అవునవును, అయినా నన్నెందుకు మోసం చేస్తాడు? ఇంత అందంగా ఉంటాను కదా, అసలు మోసం చేసే ఛాన్సే లేదు. వాళ్ళ ఆయన అందంగా ఉంటేనే లవ్ చేస్తాడు, కానీ మా ఆయన నేను అందంగా లేకపోయినా నేను అందంగా లేకపోయినా మా ఆయన నన్ను ప్రేమించి పెళ్ళాడంటే దానికి అర్థం ఏంటి సార్? ఈ ముఖం చూపించి వేరే అమ్మాయిల దగ్గర సింపతి కొట్టేసి ఇంకా ఎక్కువ మందిని లవ్ చేయడానికా? ఎలాగెలాగా? ఒకటి అడుగుతానే, నిజం చెప్తారు కదా? చెప్తాను. ఒట్టు. నువ్వు కూడా ఒట్టు. నా ముఖం ఎలా ఉంటుంది? మాడిపోయిన మసాలా దోశలా ఉంటదే కదా? నువ్వు చెప్పే. చుట్టబడిన బిందిలా ఉందే కదా? మరి మా ఆయన నన్ను లవ్ చేసి ఎందుకు పెళ్లి చేసుకున్నాడే? ఎక్కడో అనుమానం కొడుతుంది. అనుమానం ఇట్ట తయారయ్యేమే మీరంతా. ఏమండి? అబ్బా, ఆఫీస్ లో ఇలా మీటింగ్ చాలా వాడి వేడిగా జరిగింది. పార్క్ లోనా?
పార్క్ ఏంటి ఆఫీస్ గదినే నేను వెళ్ళింది. ఇవాళ మా బాస్ చాలా కోపంగా ఉన్నాడే. బాస్ అంటే అబ్బాయేనా? లేడీ బాస్. లేడీ బాస్ కాదు మేడం, అబ్బాయి. నీకు తెలుసు కదా. పద, ఆకలి అవుతుంది. ఏ రెస్టారెంట్ కి వెళ్ళలేదా? రెస్టారెంట్ అంటావేంటి? నేను వెళ్ళింది ఆఫీస్ కి అయితేను. పద లోపలికి వెళ్ళి స్నానం చేయాలి. ఏవండి? ఏయ్, ఏం వెతుకుతున్నావే? నా కోసం ఏమైనా తెచ్చారేమో అని. తెస్తే నేను ఇస్తాను కదనే. ఏంటి అలా స్మెల్ చూస్తున్నావు? పర్ఫ్యూమ్ బాగుందండి. పర్ఫ్యూమ్ బాగుందా? నాడు లోపల పద. అంత వింత వింత కొన్నావు. బుడ్డి ఏవండి, చెప్పు. నాకు నిజం చెప్తారా? చెప్తా, చెప్పు. మీకు చిన్నప్పటి నుంచి ఏమైనా కంటి సమస్యలు ఉన్నాయా? ఏ నువ్వే బాగానే కనిపిస్తున్నాయి. ఇదెంత? 1 ఇది 2. నా ఫేస్ చూడండి ఎలా ఉంది. నీ ఫేస్ కి ఏంటే, నువ్వు నా బంగారనివే. ఏదో తేడాగా ఉందేంటి? పొద్దున్నుంచి ఏడ్చుకుంటా, ముఖం కడగలేదు, మేకప్ వేయలేదు, అయినా కూడా ఈడు బంగారంలా ఉన్నావంటాడు. నాకెక్కడో అనుమానం ఉంది. ఏమండి, చిన్న కథ కదిరిద్యా. ఈ చీరలో ఉంది. చాలా అద్భుతంగా ఉంది. 5-6 సంవత్సరాల ముందు కొన్న చీర దరిద్రం కొట్టేసింది భయ. ఇప్పుడు కట్టుకున్నా అద్భుతంగా ఉందన్నాడు. ఏమతో ఉంది. ఏమండి, మన ఇంట్లో మిక్సీ ఖరాబ్ అయితే ఏం చేస్తాం? పక్కింటికి వెళ్ళి అడుగుతాం. కూలర్ ఖరాబ్ అయితే ఏం చేస్తాం? పక్కింటి అడుగుతాం. మన ఇంట్లో టీవీ ఖరాబ్ అయితే ఏం చేస్తాం? పక్కింటికి వెళ్ళి చూస్తాం. అంటే ఇది ఖరాబ్ అయిందని ఎన్నింట్లకు పోయావురా? ఏదే పిల్ల కమలాసన్ ఏమైందమ్మా? కొట్టేశాడయ్యా. ఆడపిల్లల్ని కొట్టదంటే పాన్ని చూసి నేర్చుకున్నారు. ఆడపిల్లని కొడతా సిగ్గులేదు. పోతాను. లోపలికి వెళ్ళమ్మా. ఆడపిల్లని కొట్టావంటే ఇంకోసారి నరికేస్తా. ఏం బ్రో? భయ్యా నిజంగా నీకు కొట్టలేను భయ్యా. నాకు తెలుసులే. ఒకటే ఇప్పుడు అర్థమైందా? నేను కాదురా అంటే మీరే సారీ భయ్యా. అయ్యగారా, ఏంటమ్మా? మెయింటెనెన్స్ డబ్బులు. ఓ, మెయింటెనెన్స్ డబ్బులా? ఇదిగో తీసుకో. నెక్స్ట్ టైం నుంచి అడగకుండానే ఇస్తా. ఓకే ఓకే అయ్యగారు. అంటే అయ్యగారా, ఆ, మెయింటెనెన్స్ డబ్బులు. తీసుకో. టిప్పు గిప్పు ఏం లేదా? ఇగో తీసుకో, బట్ ఎవరికి చెప్పకు. అయ్యగారా, నువ్వు అడగవసరం లేదు, నువ్వు అడుక్కునే ఇస్తాను. ఇగో తీసుకో. ఓకేనా? ఎవరు చెప్పగా. ఏమ్మా ఓకేనా? డబ్బులు ఓకేనా? నెక్స్ట్ టైం డబ్బులు టైంకి ఇచ్చేస్తాం. ఎరా ఇచ్చావా? నేను ఇచ్చా, నువ్వు కూడా ఇచ్చావా? దొరికిపోయారా? మీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. దొరకడం ఏంటి? అమ్మా దొరకడం ఏంటి? ఏంది నా కాలనీలో గొడవ ఏంది అసలు మీది? చూడండి సార్, నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు కదా. తెలుసు. ఒకసారి చెప్పండి సార్ మా ఆవిడకి. మీ ఆయన ఒక అమ్మాయిని హలో రే చెప్పరా. మీ ఆయన నిన్న బైక్ మీద హలో మీ ఆయన ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద చేయి పట్టుకొని అదేనమ్మా, ఒక ఆవిడని చేయి పట్టుకొని ఇట్లా చేస్తాను అనుకోలే నేను అసలు. హలో మీ ముగ్గురికి మేము విడాకులు ఇస్తున్నాం. ఏమందయ్యా డాన్స్ ప్రాక్టీసా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.
ఇంతకుముందు నా గురించి ఏమో చెప్పావు మా ఆవిడకి. చెప్పినా కదా. ఏం చెప్పావు? నువ్వు అమ్మాయిని ఆ రౌడీల చేతుల నుంచి వెళ్ళి కాపాడినావు కదా, అదే చెప్తానా. నా గురించి ఏం చెప్పా? ఆ అమ్మాయిని రోడ్డు దాటించినావు కదా, అదే చెప్పిన. ఒరే అబ్బా నువ్వైతే గ్రేట్ అయ్యా. ఆ బండి మీద ఆ స్పీడ్ అబ్బా మస్తు పోయినవా. ఏరా ఇదే చెప్పావు మా ఆవిడకి? అవును ఇదేనా? ఇదే. ఈ అబ్బా ఇది చెప్పావరా? ఇది చెప్పావరా? క్షమించండి మమ్మల్ని. ఎందుకు? అయ్యగారా ఈ అదవని సగం సగం మాట్లాడతానని చెప్తానే. ఇప్పుడు నేను చెప్తున్నా వినండి. మొగుడిని అకారణంగా అనుమానించి ఇలా సగం సగం మాటలు విన్నదానికి ఎవడు కూడా కాపురం చేయడు. మేమే మీకు విడదీస్తాం. పోండే. అయ్యో అయ్యో అలా వెళ్ళిపోతారు స్వామి. పంచుడిపోయాను రా రే. నీవనే మా కాపురాలు కూలిపోయారా రే. సగం సగం చెప్తే తప్ప సార్? అట్లా అంటే మీరు మొన్న రాత్రి హలో వనవల్లప్ప వల్లప్ప వల్లప్ప గించై సామిరంగా. సూపర్ అదిరిపోయింది. అసలు మీరు ఎలా చేశారంటే అమర్ ఒకటి అడుగుతాను, క్లారిటీగా చెప్పునా. అసలు నీకు ఎప్పుడైనా ఇలా పడ్డాయా? ఎవ్రీడే నిజం చెప్పు. ప్రతి హస్బెండ్ భార్య బాధితుడు. నీది చెప్పు బాబు. మాడ వెరీ కంఫర్ట్ అన్న. అసలు కంఫర్టబుల్ గా కొడుతుందా? నన్ను అర్థం చేసుకుంటుంది. ఎందుకు చెప్పనా? 15 days ఇక్కడ ఉండదు. ఉన్నప్పుడు నేను ఇంట్లో ఉంటాగా. నెక్స్ట్ అనేది వాళ్ళ ఇంటి పక్కన చేంజ్ చెప్పిద్దాం మేడం. నేను అదే అనుకుంటున్నా. నిజంగా ఇలాంటి ఆడవాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా లేని డౌట్లు వస్తాయి. కొంప కొలియర్ అయిపోతుంది. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్? తప్పు రైట్ ఏముంది? ప్రపంచంలో బయట చూస్తున్నవే ఇవి. వెంకీ స్పెషాలిటీయే అది. ఈ అనుమానం అనేది ఉంటది. అస్సలు ఒక్కసారి అది అలా దగ్గరికి వచ్చిందంటే ఇంకా దాని జీవితం నరకం అయిపోద్ది. అలాంటి టాపిక్ మీద సాలిడ్ గా వర్డ్ ప్లేతో సహా వాళ్ళు ఒక్కొక్కళ్ళు అసలు లేడీస్ ఇరగ తీసేస్తున్నారు. అంటే మాట్లాడితే లేడీస్నే పొగుడుతున్నాడు అని మీరు అనుకోవచ్చు, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్లు అలా ఉన్నాయి. టెర్రిఫిక్ గా ఉంది అసలు. ఇది కూడా వెరీ 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 ఎంటర్టైనింగ్. ఇచ్చి పడేశారు. మాస్టర్ మీకు ఎలా అనిపించింది? బాగుంది, కాకపోతే ఖండిస్తున్నాం మేము. థ్యాంక్ యూ మాస్టర్. ఎంతసేపటికి ఆడవాళ్ళు మొగలు కొట్టడమేనా? ఒక్కసారి అంటే ఓకే పోనీలే అని చెప్పి, రెండోసారి ప్రతిసారి అనుమానించటం కొట్టడం ఇదే పనా? ఈసారి అలా జరగడానికి వీల్లేదు. ఓకే మాస్టర్. బిందు మ్యామ్ ఏమనిపించింది? లేడీస్ నలుగురికి డిఫరెంట్ స్లాంగ్ ఉంది. ఆ స్లాంగ్ తో అసలు అదిరిపోయింది. సో బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ అందరు లేడీస్ కి. ఇప్పుడు రాబోతున్నారు టీమ్ జ్ఞాని అండ్ భాస్కర్. లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఈయన నా మొగుడు అనమాట. మా ఇద్దరికి పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటిదాకా ఓ కాయ లేదు, ఓ పండు లేదు. ముందే చూసుకోబడలా మరి. నువ్వేం చేయక గానీ నాకు తెలిసి అమర్దీప్ అన్న అని ఉన్నాడు. ఇలాంటి సమస్యలన్నింటికి కూడా ఆయన దగ్గర పరిష్కారం దొరుకుతుంది. మార్కెట్ లో ఏ చెట్టుకి కాయ కాయకపోయినా మా అమర్దీప్ వచ్చి మందేస్తాడు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బాబు. వాడికే మొలకలు రాలేదు. ఉండమ్మా, మీరు రండమ్మా. మీ ప్రాబ్లం ఏంటి? అమర్దీప్ అన్న ఏమ్మా ఇప్పటిదాకా ఏమేం చెప్పినో అంత తిన్నావు కదా. విన్నానమ్మా. మాకు కొంచెం సొల్యూషన్ ఏమన్నా? కాదు అమర్దీప్ నే అడగాలని ఎందుకు అనిపించింది నీకు? అంటే ఏ సమస్యకైనా సరే సొల్యూషన్ ఇస్తారని చెప్పారు. ఓహో, ఎవరు? మీ టీం లీడర్ కదా. బ్యాక్ స్టేజ్ అలా చెప్పి అయిపోయిన తర్వాత ఒకసారి మీ టీం లీడర్ రమ్మన్నమ్మా. అతనికి ఇస్తావా సొల్యూషన్? బాబు ఈ జీవితానికి టిస్టులు చాలనా? మీకు ఇప్పుడు ఏంటి, ఏం కావాలి? మీరు చేస్తే ఆటగాళ్ళు అందరూ ఆటగాళ్ళ.
అమ్మాయి అబ్బాయి అమ్మ నాకు అబ్బాయి కావాలి అబ్బాయి కావాలి అబ్బా. ఆగరే మీరు లేగలు మీ పొద్దున్నే పడండి ఇదో ఇది తాగు అమ్మాయి పుడుతుంది తాగు నీకు అబ్బాయి పుడతాడు ఇది నీది. పోండి ఈ సైడ్ లో ఈ బిజినెస్ అప్పుడప్పుడు కొద్ది గ్యాప్ ఉన్నప్పుడు వెళ్ళేసి ఇలా ఏడు ముక్కలు అమ్ముకోవడం అలవాటు అయిందండి. ఆఫ్టర్ 25 years రే నన్ను స్కిట్ లో ఇరికిచ్చారా 20 సంవత్సరాల తర్వాత బాగోదురా నేను ఈ బిజినెస్ ఆపేశాను ఈవిడతో సెటిల్ అయ్యాను. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. కొడుకెడిపోయిండే. టైము 11 కావాలా, షట్టర్లు క్లోజ్ కావాలా, అప్పుడు వాడి ఇంటికి రావాలి. మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులు. వా నాది పన్నా వా పెగేదమ్మా వస్తున్నానా. మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులు. నా పేరు చెప్పిన గుర్తుందా మీకు వైన్స్ లా? మర్చిపోయినా. గుమ్ము తాగినావు అందుకే మర్చిపోయినావు. నా పేరు కరేపాకు. మీరు లొల్లి పెట్టుకోకరు చెప్తాను నేను గుమ్మైన పండుగ చేస్తే పోయి. నీ వల్లనే అయింది ఇదంతా. నీ వల్లనే ఇది అంతా. నీ కొడుకాడు నీ కొడుకాడు. నీ వల్లనే అట్లా పుట్టిండు. ఇక మీ ఇట్లా చేస్తే స్కిట్ లాగేది పోంప. మొహం నా చూపించమ్మా. బంగారు తల్లి, నా చిట్టి తల్లి, నా చిట్టి కూన. లే తల్లి ఎంతసేపు చేస్తావు, లే మా బంగారమే తల్లి, ఎంత బాగేస్తున్నావు తెలుసా ముగ్గు నువ్వు. చున్నీ తీసి వాళ్ళకి నమస్కారం చెప్పాలా? నా పేరు చెప్తా. చెయ్యి తల్లి. కరేపాక్. కాదు ఇది కొత్తిమీరే. నా పేరు తమలపాకు. వీళ్ళందరూ చూసినా ఏం కాదు నాన్న, ఆ, ఆయన కంట మాత్రం అస్సలు పడకు. అయితే నేను వెళ్ళిపోతా లోపలికి. పో నాన్న, నేను పోతా. ఆఫీస్కి రెడీ అవుతాను. కాదు అమర్దీప్ స్వామి గారు ఇచ్చిన దీవెన వల్ల ఇద్దరు పుట్టారా? ఆడపిల్ల కావాలనా మగపిల్ల కావాలనా అని ముద్దుగా అడిగిండు. ఆడపిల్లని మగపిల్లని కలిపి ఒకే ప్రొడక్ట్ లా కలిపించిండు. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? ఇక పొద్దుగాల 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లెక్క ఆడపిల్ల లెక్క ఉంటది. సాయంత్రం 6 గంటల నుంచి పొద్దుగాల 5 గంటల లెక్క మగ పిల్ల లెక్క ఉంటది. ఈ విషయం ఆడికి కూడా తెలియదు. యు హర్డ్ ఆఫ్ జంబలగడి పంబ, దిస్ ఇస్ జంబలగడి గిల్మా, బోత్ ఆర్ నాట్ సేమ్. అమ్మా ఆ తల్లి చెప్పు నాన్న. నేను ఆఫీస్కి వెళ్తా. ఇంకా ఆఫీస్కి వెళ్తా. ఒకసారి నాన్నని పిలవా, మీ ఇద్దరికి ఒక మాట చెప్పాలి నేను. సరే తల్లి. ఏమండి చెప్పాలి వచ్చి ఏమైంది? ఏం లేదు, నేను ఒక అబ్బాయిని ప్రేమించిన. ప్రేమిస్తావు నువ్వు? ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా నేను. తల్లి నువ్వు ఆ పని చెయ్యకే. నేను చేసుకుంటా, లేకపోతే చచ్చిపోతా. నువ్వు చేసుకోవద్దు. చెయ్యొద్దు నాన్న. నేను ఆ అబ్బాయిని ప్రేమించిన చచ్చిపోతా. నువ్వెవరిని ప్రేమించకూడదు నాన్న. ఎందుకు? వై? ఏం చెప్పాలిరా నీకు? ఏమున్నది, ఏం రాసిండాడు అదే చెప్పు. అమ్మా నా బతుకు బుగిపాలు చేసింది ఎవడు? నీకు నేనేం పాపం చేసినారా? నాకు ఈ 4 డైలాగులు అని చెప్పారా మీరు? అమ్మా ఊకోయేం. సరే నేను ఆ అబ్బాయికి బ్రేకప్ చెప్పేస్తే ఆ పని చేయనాల, లేకపోతే పిల్లగాడి బతుకు నాశనం అవుతుంది. పోదాం దా. పోదాం. తమలపాకు సోంపు, నేను నీకు ఒకటి చెప్పాలి. నేనే ఫస్ట్ చెప్తా. లేదు నేను ఫస్ట్ చెప్తా. ఏంది చెప్పు. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను సోంపు. ఎందుకు చేసుకోలేను అంతే సోంపు. ప్లీజ్ అట్లా అనకే. నా వల్ల కాదు సోంపు. అవుతుంది. దూరం జరుగు. నేను నిన్ను పెళ్లి చేసుకోవద్దు సోంపు, అర్థం చేసుకో ప్లీజ్. ఇట్ట తయారయ్యేమే మీరంతా. నువ్వు చేసుకోపోతే నువ్వు తారికి ఊరేసుకుని సోంపు 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 సరే పెళ్లి చేసుకుందాం కానీ ఒక కండిషన్. ఏంటిది అది? నువ్వు మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళిపోవాలి ఆఫీస్కి. నేను మార్నింగ్ షిఫ్ట్, మరి నువ్వు? నేను నైట్ షిఫ్ట్ పోతా. ఏదో తేడాగా ఉందేంటి? మార్నింగ్ నైట్ పోతే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఎవరాళ్ళు? పిల్లలు. అమర్దీప్ ఉన్నాడు కదా తనకి. నువ్వు పైలవానా? మరి పిల్లలు ఎప్పుడు వస్తారే? అది అంతా ఎప్పుడన్నా సండే ఖాళీ ఉన్నప్పుడు ప్లాన్ చేసుకున్నాం. అప్పట్లో కాదబ్బా, నాకు రోజు సండే కావాలి. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు.
సరే ఇంతకు మనం పెళ్లి ఎలా చేసుకుందాం? ఏముంది ఇట్లనే అయిపోయా